అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు కోరుకున్న స్త్రీ మీ వ్యాపారం మరియు అభివృద్ధి చూసి వచ్చి మీ కాళ్ళ వద్దకు పడుతుంది. కానీ మీరు మాత్రం వ్యాపారం మరియు అభివృద్ధిని ఆపకండి. హార్డ్ వర్క్ తోటి పనులు చేయండి. అహేతుక ప్రమాదాన్ని తీసుకోకండి. అవగాహనతోటి ముందుకు నడవండి. ధైర్యం అనేది మీలో పెరిగిపోతుంది. ప్రసంగ ప్రవర్తన యొక్క సమతులతను పెంచండి. ఈరోజు వ్యక్తిగత ప్రయత్నాలు చేయడం సాధ్యమవుతుంది. లక్ష్యం మీద శ్రద్ధ చూపుతారు. అవగాహన మరియు సామరస్యంతో పనులు చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు సాగే అవకాశాలున్నాయి. గందరగోళం చెందకండి. వ్యవస్థను పట్టి పళ్ళను చేయండి. సంబంధాలలో సహకారాన్ని నిర్వహించండి. స్వేచ్ఛగా ముందుకు నడవండి. భాగస్వామ్య అనుభూతి అనేది ఉంటుంది. కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి. ఈ రోజు రాశివారు పోస్ట్ ప్రతిష్ట ప్రభావం పెరుగుతుంది. ఈరోజు కొన్ని విషయాల గురించి జాగ్రత్తగా అయితే తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మిశ్రమ ఫలితాలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రోజు మీరు స్టార్ లాగా ప్రవర్తిస్తారు. విద్య యొక్క పరిస్థితి అనేది మీకు అర్థమవుతుంది. విందు వినోదాలకు కూడా హాజరవుతారు. ఈరోజు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఆరోగ్య విషయాల్లో కూడా, ఆహారం విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. దీంతో పాటు ఈరోజు మీరు సరైనటువంటి నిద్ర మీకు చాలా అవసరము. నిద్ర లేని సమస్యలు ఉన్నట్లయితే గనక ఆ సమస్యల నుండి బయటపడ్డ కొరకు ఈరోజు దిండు కింద నల్ల ఆవాలను ఒక నలుపు రంగు వస్త్రంలో ఉంచి మూటగా కట్టే ఆ మూటను చిన్ని మూటను దిండు కింద పెట్టుకుని నిద్రించట కారణంగా నిద్రలేని సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు. నీకున్నటువంటి నెగిటివిటీ అంతా కూడా బయటకు తొలగించబడ్డం అనేది ఈ రోజు జరుగుతుంది. దాని కారణంగా మీకు పాజిటివిటీ అనేది దక్కడం సాధ్యమవుతుంది. మీకు అన్ని శుభాలే కలుగుతాయి. ఉన్న అనారోగ్య సమస్యలు అనేవి తొలగించబడతాయి. ఈరోజు వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు కూడా ఉంటాయి. ఇక స్వబుద్ధితోటి ఆలోచించి వివేకంతో చేసే పనులు సత్ఫలితాలను అయితే ఇస్తాయి. ఉద్యోగస్తులకైతే ప్రమోషన్ ఛాన్స్ ఉంది. ఇక ఆర్థికంగా బలోపేతం కూడా అవుతారు. ఆరోగ్యం అయితే సహకరించే విధంగానే ఉన్నది. ఈరోజు ఈ రాశి వాళ్ళలో మాత్రం చూసినట్లయితే అనుకోని సంపదలు కూడా కలిసి రావడం వల్ల ఆనందంగా ఉండడం అనేది సాధ్యమవుతుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ఆనందంగా గడిపే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక భాగస్వామ్య వ్యాపారస్తులకైతే దూరంగా ఉంటేనే మంచిది. స్థిరాస్తుల్లో పెట్టుబడి పెట్టేందుకు ఇది తగిన రోజు. ఇక ఈరోజు ఈ రాశుల్లో మాత్రము ముఖ్యమైన వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించకపోతే మాత్రం నష్టం వాటిల్లుతుంది. కాబట్టి గతంలో చేసిన పొరపాట్లు సర్దుకునే ప్రయత్నం చేయడం కారణంగా మీకు ఈరోజు చాలా మేలు కలుగుతుంది. లాభాలు అనేది కలిగే అవకాశాలు ఉన్నాయి. మీ మాట తీరుతోటి చిక్కుల్లో పడతారు. ఈరోజు మీ మాటను మీరు మృదువుగా ప్రేమగా మాట్లాడటమే మంచిది. అనారోగ్య సమస్యలు అనేవి కలగకుండా ఉండాలంటే సమతుల ఆహారం సేకరించాలి. యోగా, వ్యాయామం, ప్రాణాయామం చేస్తూ ఉండాలి. ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం అవుతుంది. డబ్బు గురించి మీరు ఇతరులను తొందరగా నమ్మకూడదు. ఇతరుల మీద మీరు ఆధారపడకూడదు. మీరు డబ్బు విషయాలను ప్రత్యేకంగా మీరే చూసుకోవాలి. ఈరోజు రాశి వాళ్ళు మాత్రము విద్యార్థులు ఎవరికైతే మరి చదువుల గురించి భయం ఎక్కువగా ఉంటుందో అటువంటి వారు అభయ ఆంజనేయ స్వామి ఆలయ సందర్శనం చేసుకోవాలి. దీంతో మీకు ఉన్నటువంటి భయం అంతా కూడా తొలగించబడడం సాధ్యమవుతుంది. మరి విద్యలో మంచి విద్య అన్నది అందుకోవడం కూడా సాధ్యమవుతుంది. ఈ రోజు రాష్ట్రాల్లో మాత్రము చూసినట్లయితే గనక ఎవరికైతే వివాహం కాకుండా ఇబ్బందులు పారవుతున్నారో అటువంటి వారు వివాహము కావడానికి ఈ రోజు దోష నివారణ పరిహారం చేస్తే మంచిది. ఈ రోజు రాష్ట్రాల్లో మాత్రము 2 తమలపాకులను తీసుకోవాలి. ఒక పచ్చకర్పూరం తీసుకోవాలి. ఒక తమలపాకు మీద ఒక పచ్చకర్పూరం ఉంచి దాని మీద ఇంకొక తమలపాకును పెట్టాలి. అదంతా కూడా ఒక కాగితంలో ఉంచి పొట్లంగా కట్టాలి. కట్టిన తర్వాత అమ్మవారి ఫోటో ముందు ఉంచి పూజించాలి. మీరు మనసులో ఉన్న కోరిక నెరవేరాలి అనేటటువంటి విధంగా మీరు ప్రార్థనలు చేయాలి. ఆ తర్వాత మీరు చూసినట్లయితే గనక మీరు ఆ యొక్క పొట్లాన్ని మీ వెంటే ఉంచుకొని బయటకు వెళ్ళాలి. ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు మీకు ఉన్నటువంటి నెగిటివిటీ అంతా కూడా ఈ దోష నివారణ పరిహారం కారణంగా తొలగించబడి మీకు ఉన్న ఆటంకాలు అడ్డంకులు అన్ని తొలగించబడతాయి. వివాహానికి కూడా మంచి కుటుంబం నుండి సంబంధాలు రావడం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు ఎవరైతే ప్రేమలో పడలేదో వారికి మంచి పవిత్రమైన ప్రేమ లభించే అవకాశం కూడా ఉంది. ఈరోజు సమస్యలన్నీ కూడా గట్టెక్కే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు రాష్ట్రాల్లో మాత్రం మరి చూసినట్లయితే గనక ఆనందకర సంఘటనలు, శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.
ఆర్థిక పరిస్థితి కూడా మెరుగే లక్షణాలు ఉన్నాయి. కుటుంబంలో ఉన్న ఒక సమస్య కూడా తగినటువంటి విధంగా పరిష్కార దిశగా సాగే అవకాశం కూడా ఉంది. కోపాన్ని నియంత్రణలో పెట్టుకోకపోతే మాత్రం సమస్యలు ఎదురవుతాయి. ఈ రోజు రాశులు మాత్రం వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలను అయితే అందుకోగలుగుతారు. అయితే ఈ రోజు చేసినటువంటి పనులు మంచి ఫలితాలు రావాలి అంటే మాత్రం తల్లిదండ్రుల గురువుల ఆశీర్వాదం తప్పకుండా తీసుకోవాలి. మరియు ఈ రోజు నవగ్రహ శ్లోకాలు పఠించడం వలన ప్రయోజనం అనేది పొందే అవకాశం కూడా ఉంది. మరియు శివారాధన చేయటం వలన చాలా మేలు కలుగుతుంది రాశి వారికి. ఇక అహము యొక్క భావన పెరగడానికి అనుమతించకూడదు. కొత్తదనాన్ని అనుభూతి చెందేటువంటి సమయం అనేది ఆసమైనది. విద్యార్థులు ఎవరైతే పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో అటువంటి వారికైతే మంచి విజయం అనేది అందుకోవడం కూడా సాధ్యమవుతుంది. పనిచేసే విధానాన్ని మార్చట కారణంగా ప్రయోజనకరమైన ఫలితాలు కూడా ఉంటాయి. అకస్మాత్తుగా డబ్బు ప్రయోజనాలకు అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీ సామర్థ్యం అనేది పెరుగుతుంది. పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు. స్నేహితుల నుండి సహకారాలు కూడా అందుకోగలుగుతారు. ఎవరితోనూ తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి. ప్రతిదీ జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉన్నది. సంపద లాభాల మార్గాన్ని తెరుస్తుంది. మీరు విద్యారంగంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. సంపద యొక్క పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రయాణం నుండి లాభం పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. వేగంగా పనిచేయడానికి ఇది మంచి సమయము. మీ గౌరవం మరింత పెరుగుతుంది. ఈ రోజు ముఖ్యమైన వ్యక్తులను కూడా కలుసుకుంటారు. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహిస్తారు. ఏదో గురించి ఉద్రిక్తత అనేది ఉంటుంది. ఉద్యోగంలో మార్పుల గురించి ఆలోచనలు అయితే చేస్తారు. ఆగిపోయిన పని జరుగుతుంది. సుదూర ప్రయాణం వల్ల ప్రయోజనం పొందుతారు. కొన్ని మంచి ఆఫర్లు చాలా దూరం నుండి వస్తాయి. తెలియని వ్యక్తులను కలుసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇబ్బందులన్నీ కూడా తొలగించబడతాయి. సుఖాలు పెరుగుతాయి. ప్రజలతో తేడాలు రాకుండా చూసుకోవాలి. మీరు మనసులో ఉన్న ఇబ్బందికర పరిస్థితులను ఈరోజు బయటపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రేమికులకు ఉన్నటువంటి ఆటంకాలు తొలగించబడడం జరుగుతుంది. ప్రేమ వివాహం సఫలీకృతం అవుతుంది. ఇక ఈరోజు జాగ్రత్తగా సంభాషణ మీద ప్రాధాన్యత వహించి మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకోగలుగుతారు. సోమరితనం అనేది విడిచిపెట్టడం కూడా మరి సాధ్యమవుతుంది. ఈరోజు పనిలో బిజీగా ఉండడం అనేది జరుగుతుంది. కుటుంబంలో ఆనందక వాతావరణం కనిపిస్తుంది. ఇక సంబంధాలలో సామరస్యాన్ని పెంచుకోవడం జరుగుతుంది. ఆకర్షణను అనుభవిస్తారు. తేలికగా అన్ని పనులు చేస్తారు. ఆరోగ్యం బాగుపడే లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. గ్రాండ్ గా అన్ని ప్రయత్నాలు చేస్తారు. ప్రైవేటు విషయాలలో ఓపికగా ఉండాలి. ఆకర్షణీయమైన ప్రతిపాదనలు లభిస్తాయి. సంబంధాలలో సామరస్యం ఉంటుంది. పెద్ద విజయాలు చేయడం కూడా సాధ్యమవుతుంది. కార్మికులు భాగస్వాములుగా ఉంటారు. అహేతుక ప్రమాదాన్ని తీసుకోకుండా అవగాహనతో మాత్రమే ముందుకు నడవండి. ధైర్యం అనేది మీలో పెరిగిపోతుంది. ప్రసంగ ప్రవర్తన యొక్క సమతుల్యతను పెంచడం సాధ్యమవుతుంది. వ్యక్తిగత ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. లక్ష్యం మీద శ్రద్ధ చూపుతారు. అవగాహన మరియు సామరస్యంతో పనులు చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు నడిచే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు ఈ రాశి వారు తగినటువంటి మంచి పరిస్థితుల కారణంగా మేలైనటువంటి ఫలితాలు కూడా అందుకోగలుగుతారు. ఈ రోజు ఈ రాశి వారికి ఉన్న ఇబ్బందికర పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఇంట మరియు బయట అటువంటి పరిస్థితుల నుండి బయటకు రావడానికి గట్టిగా ప్రయత్నాలు చేయడం అనేది ఈ రోజు ప్రారంభిస్తారు. మనసులో ఉన్నటువంటి సమస్యలను తొలగించుకోగల సామర్థ్యం అనేది కలిగి ఉంటారు. భార్య భర్తల మధ్య కూడా ప్రేమ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకుంటారు. చిన్న పిల్లల అనారోగ్య సమస్యల కొరకు డబ్బును ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఈ రోజు శత్రుల నుంచి ఎటువంటి హాని కలగకుండా ఉండడానికి తగు జాగ్రత్తలు తీసుకోవడం కూడా సాధ్యమవుతుంది. ఈ రోజు రాశులలో నవ వివాహితులు ఎవరైతే ఉంటారో వారికి నవ వివాహితులకు మరి నరదృష్టి కారణంగా ఎటువంటి సమస్యలు కలగకుండా ఉండటం కొరకు ఈ రోజు మాత్రము మరి శివయ్యకు తెలుపు చందనం సమర్పించాల్సి ఉంటుంది. మరియు నుదుటి పైన తెలుపు చందనం తిలకం వర్తించుకోవాలి. ఇలా చేయట కారణంగా వారికి ఎటువంటి నరదృష్టి ఈర్ష్య అలాంటివి తగలకుండా ఉంటాయి. మంచి శ్రేయస్కరమైనటువంటి ఫలితాలను అయితే వారు అందుకోగలుగుతారు. ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. ఈ రోజు ప్రైవేటు విషయాల మీద కూడా శ్రద్ధ పెట్టడం అనేది సాధ్యమవుతుంది. ఈ రోజు ప్రేమికులకు శుభదినము. ప్రేమ వివాహం సఫలీకృతం అవుతుంది. ఎవరికైతే బంధుత్వాలలో విభేదాలు ఉన్నాయో అవి కూడా తొలగించడానికి మార్గం అనేది లభించే అవకాశం కూడా ఉంది. మరి అవగాహన మరియు సామరస్యంతో పనులు చేస్తారు. ఈ రోజు రాశి వాళ్ళు మాత్రము అధికంగా శ్రమించి మేలైన ఫలితాలు
ఫలితాలు కూడా అందుకోగలుగుతారు. ఇలా అవగాహన వల్ల సామరస్యంతో పనులు చేయడం ఈరోజు సాధ్యమవుతుంది. వ్యవస్థను బట్టి పనులు చేస్తారు. ఈరోజు సంబంధాలు అనేవి మెరుగైన దిశలో సాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పెద్దల ఆశీస్సులు అందుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సూచనలు సలహాలు పాటించడం వల్ల వ్యాపారాల లాభాలు అనేవి పెరుగుతాయి. లక్కీ సంఖ్య 67 మరియు లక్కీ కలర్ అయితే మరి సున్నము. పరిహారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకొని ఓం నమో వెంకటేశ అని 108 సార్లు ఉదయము 108 సార్లు సాయంత్రం పూట జపించాలి. మరియు 7 రుద్రాక్షలను మెడలో ధరించాలి. ఇలా చేయట కారణంగా దోష నివారణ జరిగి మీకున్నటువంటి అన్ని విధాల సమస్యలు, అన్ని రకాల సమస్యలు కూడా పరిష్కారం అయిపోతాయి. మంచి పేరు ప్రతిష్టలు కూడా సంపాదించగలుగుతారు. మరి దాన ధర్మాలు చేయాలి, పేదలకు అన్నదానము చేయాలి. మీకు చాలా శుభప్రదంగా అయితే మరి ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.